మరిన్ని అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నంలో ఈ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో కావేరీ ట్రావెల్స్కు సంబంధించినటువంటి యజమాని, ఐ థింక్ ఆయన ఏదో చెప్పారు, ఒకసారి విందాం. ఒకసారి సార్, నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఈ సంఘటన ఇది ఒరిస్సాది కదండి బస్సు? వాళ్ళ ఇష్టం, మనకేం తెలియదు. మాకు యాంటీ పర్సన్స్ మమ్మల్ని ముంచిపోయినాడు వాడు. మనకి వాడి గురించి మనకేం తెలియదు. ఎందుకు? ఇది మన సంస్థకు సంబంధించింది కదా? కాదు, మరి కావేరీ ట్రావెల్స్ పార్ట్నర్. మాకు 2018 మార్చి వరకు పార్ట్నర్ వాడు. తర్వాత నన్ను బాగా ముంచి అన్ని ఎగ్గొట్టిపోయి సొంతంగా పెట్టుకుని ఏమూరి కావేరీ అని పెట్టుకుని చెప్పుకుంటున్నాం. మరి వాడి గురించి మనకేం తెలియదు. ఇప్పుడు ఈ సంస్థ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందండి? కావేరీ ట్రావెల్స్. కావేరీ ట్రావెల్స్ అని ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ అని కనిపించట్లేదు కాబట్టి మనకి కావేరీ కాదు. వాళ్ళకి ఓకే సార్, వాళ్ళకి మనకేం సంబంధం లేదు. సార్ ఓకే, థ్యాంక్ యూ. నాయుడు గారు, సార్ నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఈ సంఘటన ఇది ఒరిస్సాది కదండి బస్సు? వాళ్ళ ఇష్టం, మనకేం తెలియదు. మాకు యాంటీ పర్సన్స్ మమ్మల్ని ముంచిపోయినాడు వాడు. మనకి వాడి గురించి మనకేం తెలియదు. ఎందుకు? ఇది మన సంస్థకు సంబంధించింది కదా? కాదు, మరి కావేరీ ట్రావెల్స్ పార్ట్నర్. మాకు 2018 మార్చి వరకు పార్ట్నర్ వాడు. తర్వాత నన్ను బాగా ముంచి అన్ని ఎగ్గొట్టిపోయి సొంతంగా పెట్టుకుని ఏమూరి కావేరీ అని పెట్టుకుని చెప్పుకుంటున్నాం. మరి వాడి గురించి మనకేం తెలియదు. ఇప్పుడు ఈ సంస్థ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందండి? కావేరీ ట్రావెల్స్. కావేరీ ట్రావెల్స్ అని ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ అని కనిపించట్లేదు కాబట్టి మనకి కావేరీ కాదు. వాళ్ళకి ఓకే సార్, వాళ్ళకి మనకేం సంబంధం లేదు. సార్ ఓకే, థ్యాంక్ యూ. నాయుడు గారు, మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీఆర్కే ప్రతినిధి సమాచారం కోసం ప్రయత్నించి ఆ బస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినటువంటి విషయం, ఆయన చెప్పినటువంటి సమాధానం. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ న్యూస్. మనకి ఎవరి పేరుతోనో ఎవరో బస్సు నడిపే అవకాశం ఉందా? కుదురుతుందా? అలాగే మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఆన్లైన్లో ఈ బస్సుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అని మనం పరిశోధిస్తే మనకు వచ్చినటువంటి సమాచారం ఒకలా ఉంది. అలాగే ఆపరేటర్స్ చెప్తున్నటువంటి సమాధానం మరోలా ఉంది. ఇవాళ ప్రభుత్వం జరిగినటువంటి సంఘటనలో ఎస్, యాజ్ ఐ మెన్షన్డ్, నేను డిమాండ్ చేసినట్టుగా ఇవాళ ఈ ఆపరేటర్స్కు సంబంధించిన బస్సులన్నిటినీ జల్లెడ పట్టాలి అన్న. సో దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తే నిజాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాట్ ఓన్లీ కావేరీ ట్రావెల్స్, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఫిట్నెస్లు, ఇన్సూరెన్సులు, ట్యాక్సులు, చలానాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారం సేకరించే ప్రయత్నంలో మేమున్నాం. వదిలే ప్రసక్తి లేదు అన్నటువంటిది ప్రజల దగ్గర నుంచి మాకు వస్తున్నటువంటి ఒక ఇన్స్పిరేషన్. ఒక మరణం వెనుక ఎంత దుఃఖం ఉన్నది అన్నది మనము గమనించినప్పుడు, మంటల్లో ఒక కుటుంబం పసిపిల్లలతోటి సహా తగలబడిపోయారు అన్నటువంటి కఠినమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం గుండెల్ని పిండేస్తున్నప్పుడు, ఎస్, జర్నలిస్టుగానే కాదు మనిషిగా కూడా నిలబడాలి అన్నటువంటి ఒక నిర్ణయం. దీని మీద మరింత సమాచారం తీసుకోవడానికి ప్రయత్నిస్తా. ఎస్, మా క్రైమ్